ఏంటంటే రాజమౌళి గారు రామ్ చరణ్ గురించి ఇలా చెప్తారు. ఎందుకంటే మీరు వదులుకున్నప్పుడు చాలా తేలికగా మారుతారు. మనకి మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎంత సంపాదిస్తే కాస్త ఇచ్చేయండి, మేఘాలలో దాటనివ్వండి. జీవితం అంటే ఈ క్షణంలో మాత్రమే జీవించడం. ఈ ప్రపంచం ఫుల్ ఆఫ్ నాయిసెస్, ప్రెజర్, డెడ్ లైన్స్, డిస్టర్బెన్సెస్. వీటన్నిటికీ మార్గం నిశ్శబ్దం. ఏదైనా ఒక మార్గం ఎంచుకుంటే స్పష్టత ఉండాలి. అదే జన్ మార్గం. ఈరోజు జన్ గురించి పూర్తిగా అన్వేషిద్దాం. జన్ అంటే ఏంటి, ఎట్లా పనిచేస్తుంది, అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, పదండి లోపల నుండి అన్వేషిద్దాం. జన్ అనేది ధ్యానం. ఈ పదం ధ్యానం అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. ప్రశాంతమైన, సహజమైన, ప్రశాంత స్థితిని తెలియజేయడానికి ఈ జన్ అనే పదం మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. జన్ అంటే ఒక మతం కాదు, జన్ అంటే నమ్మకం కాదు, జన్ అంటే ఒక మఠం కాదు. జన్ అంటే అవేర్నెస్, అవగాహన. జన్ అంటే ప్రెజెన్స్, అంటే మన ఉనికి. జన్ అంటే విషయాలను చాలా స్పష్టంగా, వక్రీకరణ లేకుండా చూడడం. జన్ అంటే జన్ టీచర్స్ ట్రూత్, అంటే సత్యాన్ని బోధిస్తుంది. జన్ జీవితం అంటే ఈ క్షణంలో మాత్రమే జీవించడం. జీవితం అంటే ఈ క్షణం మాత్రమే జరుగుతుంది, ఇప్పుడు, ప్రస్తుతం. కానీ మన మనస్సు ప్రెజెంట్, వర్తమానం తప్ప ప్రతి చోట జీవిస్తుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు స్కూల్లో మనం చదువుకునేటప్పుడు. జ్ఞాపకాలు, భయాలు, చింతలు, అంచనాలతో మనకి జన్ మన తిరిగి ఇంటికి తీసుకొస్తుంది, వర్తమానంలోకి తీసుకొస్తుంది. ద జన్ మైండ్ సింపుల్ అండ్ క్లియర్. జన్ మనస్సు ఒక ప్రశాంతమైన సరస్సు లాంటిది. మీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మనం ప్రతిబింబాన్ని కూడా చూసుకోవచ్చు. నీరు ప్రవహిస్తున్నప్పుడు మన ప్రతిబింబాన్ని చూడలేము, మన ప్రతిబింబం చెరిగిపోతుంది. మన మనస్సు కూడా అలాగే ఉంటుంది. ఆలోచనలు, భయాలు, ఒత్తిళ్లు ఉన్నప్పుడు మన మనస్సును ప్రశాంతంగా చూడలేము, మనం సత్యాన్ని చూడలేము. జన్ ఏం చెప్తుందంటే మనస్సు నిశ్చలంగా ఉండనివ్వండి, అప్పుడు మీరు స్పష్టంగా చూడగలరు మీరు ఏమి కావాలో, మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఒక జన్ స్టోరీ చెప్తాను ఇప్పుడు. జన్ గురించి తెలుసుకోవడానికి ఒక ప్రొఫెసర్ ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు ప్రొఫెసర్ కి టీ ఇచ్చాడు. ఇలా టీ పోస్తూ ఉన్నాడు, టీ కప్పు నిండిపోయింది అయినా పోస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రొఫెసర్, గురువు గారు టీ కప్పు నిండిపోతుంది అయినా పోస్తున్నారు, ఒలికిపోతుంది అని చెప్పి చెప్తాడు. గురువు ఇలా సమాధానం ఇచ్చాడు, సరిగ్గా మీరు మీ సొంత అభిప్రాయాలతో, భయాలతో నిండిపోయి ఉన్నారు. మీరు మీ కప్పును ఖాళీ చేయకపోతే మీకు జన్ ఎలా నేర్పించని చెప్పి గురువు గారు అంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జన్ ఏం చెప్తుందంటే ముందుగా మీ మనస్సును ఖాళీ చేయండి, అప్పుడు మీరు జన్ నేర్చుకోవచ్చు అని చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రాజమౌళి గారు రామ్ చరణ్ గురించి ఇలా చెప్తారు. ప్రతిరోజు రామ్ చరణ్ షూటింగ్ వచ్చేటప్పుడు చాలా పీస్ ఆఫ్ మైండ్తో, అలాగే ఒక వైట్ పేపర్ లాగా బ్లాంక్ మైండ్తో వస్తారు. డైరెక్టర్ ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈస్గా చేస్తారు. ఎలాంటి బ్యాగేజ్ లేకుండా, ఎలాంటి ప్రెజర్ లేకుండా చాలా ప్రశాంతంగా రావడం వల్ల రామ్ చరణ్ మంచి నటన చూపించగలరు అని చెప్పి రాజమౌళి గారు మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. హాయిగా కూర్చోండి, మీ వీపుని నిటారుగా నిలబెట్టండి, మీ శ్వాసపై దృష్టి పెట్టండి, ఆలోచనలు వస్తాయి, వాటితో పోరాటకండి, వాటిని అనుసరించకండి, మేఘాలలో దాటనివ్వండి. జన్ వాకింగ్. జన్లో నడక కూడా ధ్యానం లాంటిదే. నెమ్మదిగా నడవండి, ప్రతి అడుగును ఆస్వాదించండి, నేలని, గాలిని, మీ శరీరాన్ని నెమ్మదిగా గమనించండి. ఇలాంటి సాధారణ అవగాహనే జన్. జన్ ఈటింగ్. నెమ్మదిగా తినండి, ప్రశాంతంగా తినండి, ప్రతి ముద్దను ఆస్వాదించండి, స్మెల్ చూడండి, వాసన చూడండి, అనుభూతి చెందండి. అలాగే తినేటప్పుడు మొబైల్ ఫోన్ తీసుకొని స్క్రోల్ చేయకండి, తొందరపడకండి, తినండి. మీరు తినేటప్పుడు భోజనం మాత్రమే చేయండి, ఇంకేమీ చేయొద్దు అని చెప్పి జన్ చెప్తుంది. జన్ బ్రీతింగ్. వన్ సింపుల్ ప్రాక్టీస్. ఊపిరి పీల్చుకోండి, గమనించండి, ఊపిరి వదిలేయండి, గమనించండి. అంటే జన్ అంటే గమనించే ఒక కళ అని చెప్తారు. ప్రతి శ్వాస మీద గమనించండి. ద బిగ్గెస్ట్ జన్ సీక్రెట్. జన్ అంటే జీవితం గురించి తప్పించుకోవడం కాదు, జన్ అంటే జీవితం గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం, జీవితాన్ని పూర్తిగా అనుభవించడం గురించి జన్ అని చెప్తారు. గాలి శబ్దాన్ని, నీటి రుచిని, మీ హృదయ స్పందనలను. జన్ ఇలా అంటాడు, సత్యం సాధారణంగా కనిపిస్తుంది, దేవుడు ప్రస్తుత క్షణంలో మాత్రమే ఉన్నాడు, కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, తినేటప్పుడు తిండి మీద ధ్యాస పెట్టండి, వాకింగ్ చేసేటప్పుడు వాకింగ్ మీద ధ్యాస పెట్టండి.
ఈ ప్రపంచంతో పరిగెట్టకూడదు, ఈ ప్రకృతితో జీవించాలని చెప్పి మనకి జన్ చాలా స్పష్టంగా చెప్తుంది. జన్లో స్వేచ్ఛ అనేది ఎక్కువ సంపాదించడం ద్వారా రాదు, అది వదులుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. సంపాదించిన దాన్ని వదిలేసుకోవడం ద్వారా కూడా వస్తుందని చెప్పి మనకి జన్ చెప్తుంది. అతిగా ఆలోచించడం మానేయండి, ఇతరులతో పోల్చుకోవటం మానేయండి, గత గాయాలను నెమరు వేసుకోవడం మానేయండి, భవిష్యత్ భయాలను వదిలేయండి, అహంకారాన్ని వదిలేయండి. ఎందుకంటే మీరు వదులుకున్నప్పుడు చాలా తేలికగా మారుతారు. మనకి మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎంత సంపాదిస్తే కాస్త ఇచ్చేయండి లేకపోతే బరువెక్కిపోతారు. కాబట్టి మనం ఏదైనా సంపాదించుకున్నప్పుడు కాస్త ఇస్తే బరువైపోతారు, కాస్త ఇస్తే మనం తేలికైపోవచ్చు. అలాగే మన మనసులో కూడా మనం చాలా ఆలోచనలు పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉండలేవు. కాబట్టి మనలో ఉన్న అహంకారాన్ని, భయాన్ని అన్నీ వదిలేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. మనకు ఇలా చెప్తుంది, జీవితం చాలా సులభమైనది. మన ఆలోచనల వల్లనే మన జీవితాన్ని చాలా క్లిష్టతరంగా చేసుకుంటున్నాము, చాలా ప్రాబ్లమాటిక్గా చేసుకుంటున్నాము. కోపంగా, విచారంగా, ఆందోళన చెందుతుంటే గమనించండి. మీరు మీ మనస్సును చూసుకున్న క్షణం మీరు దాని నుండి వేరే అవుతారు మరియు ఆ విభజనలో మీకు శాంతి ప్రారంభమవుతుంది. ఫైనల్లీ జన్ విజ్డమ్. జన్ గురించి ఒక గురువు ఇలా చెప్తాడు, జ్ఞానోదయం అనేది ఒక ప్రత్యేకమైన స్థితి కాదు, అది ప్రస్తుత క్షణంలో విశ్రాంతి తీసుకోవడం మాత్రమే. జన్ అంటే ఎక్కడో లేదు, ఇప్పటికీ మీలోనే ఉంది. మీ శ్వాసలో, మీ హృదయ స్పందనల్లో, మీ ఆలోచనలో ఉంది జన్. మీకు ప్రత్యేకమైన దుస్తులు అవసరం లేదు, ప్రత్యేక గురువు అవసరం లేదు, ఒక ప్రత్యేకమైన మఠం అవసరం లేదు. జన్ అనేది మీ మనస్సులో ఉంది, మీ హృదయ స్పందనలో ఉంది, మీ ఆలోచనలో ఉంది. మీకు ఒకే ఒక్క విషయం అవసరం, ద ప్రెజెన్స్. ఈరోజు ప్రారంభించండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఊపిరి పీల్చుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఇక్కడే ఉండండి, ఇప్పుడే జీవించండి. ప్రతి శ్వాస మీద ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని ఆస్వాదించండి. ఇదే జన్ అంటే. జన్ అంటే ఒక మనిషి కాదు, జన్ అంటే ఒక అవగాహన, జన్ అంటే ఒక ప్రెజెన్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ ఎవరు చూస్తున్నారో అర్థం కావటం లేదు, ఒక కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే, జన్ అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ఫోన్లో అందుబాటులో ఉంటాయి. వారానికి ఒక 2-3 వీడియోలు మిమ్మల్ని ఒక మంచి మోటివేషన్లో జీవించడానికి చాలా ఉపయోగపడతాయి. నేను చదువుకుంటూనే మీకు వీడియో చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. అలాగే నా ఛానల్లో శ్రీధర్ వెంబు, జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గురించి ఉన్న వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.